హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో అనమాట. లాంగ్ ఫ్రాక్ని మనం ఈజీగా ఓల్డ్ శారీని తీసుకొని లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మీకు క్లారిటీగా. ఎవరికన్నా దీని గురించి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నా వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ నేను కటింగ్ ప్రాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, అండ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. టోటల్గా మనం ఇంట్లో ఉంటూ చక్కగా ఒక శారీలో మన కిడ్స్కి లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇదైతే కస్టమర్స్ది అనమాట, నాదైతే కాదు, కస్టమర్స్ది. పాపకి బర్త్డే ఉందని చెప్పేసి నాకు స్టిచ్చింగ్కి అయితే ఇచ్చారనమాట దీన్ని. ఇదిగోండి, కంప్లీట్లీ వన్ శారీ అయితే ఇచ్చేసారు వీళ్ళు. ఈ విధంగా ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమని అడిగారు. ఇది వచ్చేసి పొల్లో పార్ట్ ఈ విధంగా వచ్చేసింది. పొల్లో పార్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. నేను పొల్లో పార్ట్ని అయితే బాడీ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే పైన బాడీ వర్క్ ఉన్నది వస్తే కనుక హైలైట్గా ఉంటుంది కదా, అందుకనేసి పొల్లో పార్ట్ని నేను బాడీ తీసుకుంటున్నాను. అండ్ నాకు లైనింగ్ వచ్చేసి వాళ్ళు 3 మీటర్స్ లైనింగ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను 3 మీటర్స్. 11 ఇయర్స్ పాపకి నేను స్టిచ్ చేస్తున్నాను, అందుకని నాకు 3 మీటర్స్ అయితే సరిపోతుంది. అదే కనుక 16-17 ఇయర్స్ గర్ల్స్కి అయితే కనుక 4 మీటర్స్ కావాలి. బాడీ కింద డౌన్ బాడీకి వచ్చేసి 3 మీటర్స్ కావాలి, అండ్ టాప్ బాడీకి వచ్చేసి 1 మీటర్ కావాలి. ఈ విధంగా నేను 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. ముందుగా బాడీని అయితే కట్ చేసేసుకుందాం మనం. ముందుగా బాడీ పార్ట్ కోసం అయితే 1 మీటర్ ఆఫ్ లైనింగ్ అయితే నేను సపరేట్ చేసేసాను అనమాట. 3 మీటర్స్ నుంచి బాడీ పార్ట్ కోసం నేను 1 మీటర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇదిగోండి, 1 మీటర్ క్లాత్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం నేను సపరేట్ చేసి తీసుకున్నాను అనమాట. 3 మీటర్స్ కదా మనం టోటల్ తీసుకుంది. మనం తీసుకున్న టోటల్లో 3 మీటర్స్లో 1 మీటర్ బాడీ పార్ట్కి సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే పెట్టుకుందాం అనమాట మనం. మనకి లెంత్ వచ్చేసి 15 అనమాట. బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ నేను 14.5 ఉండలేండి. 1 ఇంచ్ వచ్చేసి మెజర్మెంట్స్ కోసం అయితే, అదే స్టిచ్చింగ్ కోసం అయితే 1 ఇంచ్ కలిపి తీసుకుంటున్నాను, అంటే 15.5 తీసుకుంటున్నాను. 15.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత విడ్త్ వచ్చేసి అంటే లూజ్, మనకి బాడీ లూజ్ వచ్చేసి 28 ఉంది అమ్మాయికి, అందుకనేసి ఒక 28 అంటే 4 7s are 28 కదా, నేను 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఖర్చు కూడా కలిపేసుకొని 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. న్యూ బిగినర్స్ ఎప్పుడన్నా సరే మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోకండి, ఒక 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్స్లో కొంచెం అటు ఇటు అవుతారు, అలాంటప్పుడు మన క్లాత్ ఉంటుంది, జాయింట్స్ వేసుకొని దాన్ని మళ్ళీ పాడు చేయలేం కాబట్టి ముందుగానే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. నెక్ వచ్చేసి అమ్మాయి నెక్ వచ్చేసి 5.5 ఉంది. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5. బ్యాక్ పాట్ నెక్ అడిగింది అనమాట అమ్మాయి. కొంచెం డిజైన్ పెట్టండి ఏదో ఒకటి అనేసి అడిగారు, నేను పాట్ నెక్ పెడదాం అనుకుంటూ ఉన్నా. షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకోండి. సన్నగా ఉంది కాబట్టి అమ్మాయి నేను 3.5 తీసుకుంటున్నాను. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళ కోసం అయితే 4 ఇంచెస్ తీసుకోండి. ఇంకా బాగా బొద్దుగా ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళకైతే 4.5 తీసుకోండి. నేనైతే 3.5 తీసుకుంటాను. బాగా చిన్న పిల్లలు అయితే గనక 3 ఇంచెసే తీసుకోండి. అండ్ చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తూ ఉన్నాను. ఈ అమ్మాయి మీడియంగా ఉంది కాబట్టి 6 ఇంచెస్, చిన్న పిల్లలకైతే 5.5, పెద్దవాళ్ళకైతే 7. టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా. నేనైతే ఈ అమ్మాయికి రౌండ్ నెక్ అయితే పెట్టబోతున్నాను, అందుకనేసి రౌండ్ నెక్కి సరిపోని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి, బాడీ పార్ట్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఈ విధంగా చాలా ఈజీ, 4 కొలతలతో మనం బాడీ పార్ట్ని తీసుకోవచ్చు. లాంగ్ లెంత్ వచ్చేసి లెంత్ తీసుకోవాలి, అండ్ విడ్త్, నెక్, షోల్డరు 4 మెజర్మెంట్స్తో మనం తీసుకోవచ్చు అనమాట.
ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ విడిగా చేసేసుకుందాం మనం. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా తీసేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. అంతే, బ్యాక్ పార్ట్కి నెక్ పెట్టేద్దాం. పార్ట్ నెక్ కదా, మొత్తం వచ్చేసి 6 బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి. అయితే పైన డ్రాపింగ్ కోసం 4 తీసుకుందాం. సన్నగా ఉంటుంది, ఈ అమ్మాయికి హోల్ అంత పెద్దది అవసరం లేదు. సేమ్ నెక్కి మనం 2.5 ఎలా పెట్టామో ఇక్కడ కూడా అలానే 2.5 పెట్టుకోవాలి. మార్కింగ్స్ అన్నిటిని విధంగా డ్రా చేసేసుకోండి. జస్ట్ ఒక హాఫ్ ఇచ్చేసేసి ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోండి. తర్వాత పాట్ నెక్ షేప్ అయితే డ్రా చేసేద్దాం. ఈ అమ్మాయికి హోల్ పెద్దది అవసరం లేదు, ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది. మనం హోల్ ఎక్కువగా పెట్టామనుకోండి వీపు అంతా కోసుకుపోయి ఎక్కువగా మెలంకాల నుండి ఎముకలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక్కసారి వీడియో చూసి కూడా మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మీ కిడ్స్కి మీరే స్టిచ్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ తీసుకుందాం. జస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుంటే చాలు. లాంగ్ ఫ్రాక్కి కటింగ్స్ అంటూ ఏముండవు. బాడీ పార్ట్, హ్యాండ్స్ తీసేసుకుంటే చాలు. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. లూత్ అయితే తీస్తున్నాను ఒక 1/2 ఇంచ్కి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇక నెక్స్ట్ హ్యాండ్స్ అయితే తీసుకుందాం. మనం తీసుకున్న 1 మీటర్ క్లాత్లోనే మనకి బాడీ పార్ట్స్, హ్యాండ్ పార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. అమ్మాయి 3/4 హ్యాండ్స్ అడిగారు అన్నమాట వాళ్ళు. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 9.5 ఉంది. కింద కుచ్చు పెడుతున్నాను అనమాట. నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతూ ఉన్నాను, అందుకనేసి 9.5 తీసుకుంటున్నాను. ఎంత లెంత్ ఉందో, ఎందుకంటే మనకి కుచ్చు అనేది ఇంకో ఇంచ్ యాడ్ అవుతుంది కదా, అప్పుడు అది లాంగ్ అయిపోతుంది. అందుకని 9.5 తీసుకుంటున్నాను. మనం లెంత్ 9.5 కదా, దీనికి 2.5 కట్ చేసుకొని పెట్టుకోవాలి. డౌన్కి, హ్యాండ్స్ డౌన్కి. పెద్దవాళ్ళకైతేనేమో 2 పెట్టుకోండి, చిన్నపిల్లలకైతే 2.5 పెట్టండి. ఇదిగోండి ఈ విధంగా మధ్యలో ఘాట్ అయితే ఇచ్చేయండి. హ్యాండ్స్ క్రాస్ అయితే తీద్దాం కొంచెం.
झाड़के ఇప్పుడు హోల్ అయితే డ్రాప్ చేసుకుందాం మధ్యలో. ఈ అమ్మాయి మధ్యలో హోల్ అడిగింది కదా, కరెక్ట్గా మిడిల్ పార్ట్ అయితే చూసుకోండి. మొత్తం 9.5 కదా, 9.5 9 తీసుకోండి. హాఫ్ తీసేసి మిడిల్ పార్ట్ వచ్చేసి 4.5 వస్తుంది. దీనికి జస్ట్ కొంచెం ఇలా, మరీ ఎక్కువ తీయకండి, హోల్ పెద్దదైపోతుంది. ఎందుకంటే సన్నటి అమ్మాయి కదా, బాగోదు. లేదు మేము ఫస్ట్ న్యూగా ట్రై చేస్తున్నాం, మేము ఇవన్నీ చేయలేమనుకుంటే నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని చూడండి. అది క్లిక్ అయిన తర్వాత మోడల్స్ ట్రై చేద్దరు కానీ. ఇదిగోండి హోల్ ఈ విధంగా కట్ చేసేసాను. ఇప్పుడైతే అయిపోయింది బాడీ పార్ట్ కటింగ్. శారీలో పీస్లో అయితే తీసుకున్నాం. శారీలో వచ్చేసి నేను పైట కొంగు వైపు అయితే తీసుకుంటున్నాను, వర్క్ ఉంది కాబట్టి. ఇదిగోండి శారీలో పార్ట్కి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది. ఖడే అమ్మ, ఖడే ఆహా, నక్కలో నక్కలో. ఈ విధంగా బాడీ పార్ట్లో 1 మీటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఈ వర్క్ వచ్చేటట్టు నేను చేద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి ఇలా అనమాట. ఫ్రంట్కి వర్క్ వస్తుంది, నెక్ దగ్గర మనం ఏదైనా ప్యాచ్ వేసుకోవడమే. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాం.